నమస్కారం. ముందుగా ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు మృతి చెందిన ముగ్గురికి 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులకు ఆదేశాలు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి ఆలయంలో శ్రావణ శోభ. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని దుర్గమ్మను దర్శించుకునేందుకు విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. చిరు వ్యాపారులకు అండగా నిలిచిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సొంత నిధులతో పలువురికి బడ్డీ కొట్టు, తోపుడు బండ్లు అందజేత. విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ వద్ద వెల్డింగ్ షాప్లో గ్యాస్ సిలిండర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురికి 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి శ్రావణ శోభతో తొణికిసలాడింది. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. వరదాయిని వరలక్ష్మీదేవిగా అనుగ్రహిస్తున్న దుర్గమ్మను దర్శించుకుని భక్తులు పరవశించారు. వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని, సౌమాంగల్యం సిద్ధిస్తుందని దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ తెలిపారు. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి భక్తజనంతో కళకళలాడింది. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తుంటారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని దుర్గమ్మకు స్వప్నాభిషేకం నిర్వహించి వరదాయిని వరలక్ష్మీదేవిగా అలంకరించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి వరాలు కురిపించే చల్లని తలని దర్శించుకొని పరవశించారు. భక్తుల తాకిడి విపరీతంగా ఉండడంతో అన్ని క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ఈవో సీననాయక్ ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ మాట్లాడుతూ అమ్మవారికి స్వప్నాభిషేకం నిర్వహించి వరలక్ష్మీదేవిగా అలంకరించామని తెలిపారు. వరలక్ష్మి వ్రతం రోజున భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని, సౌమాంగల్యం సిద్ధిస్తుందని తెలిపారు. వరలక్ష్మి వ్రత విశిష్టతను వివరిస్తూ చారుమతి వృత్తాంతాన్ని తెలియజేశారు. నిరుపేదరాలైన చారుమతికి లక్ష్మీదేవి కలలో కనిపించి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని చెప్పగా ఆమె శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించి సకల సంపదలు పొందిందని శివప్రసాద్ శర్మ వివరించారు. ఈరోజు తెల్లవారుజామున అంటే 2:30 నుంచి సుప్రభాత సేవతో మొదలుకొని అదేవిధంగా అమ్మవారికి స్నపనాభిషేకంతో మొదలుకొని మనకు ఉదయం 9:30 నుంచి శ్రీ వరలక్ష్మీదేవి అలంకరణతోటి మన భక్తులందరికీ కూడా ఈ యొక్క దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు రేపు కూడా కొనసాగుతుంది. మనకి చివరి రోజు అంటే 10వ తారీఖున సుమారు 10 నుంచి 11 గంటల మధ్యలో పూర్ణాహుతితోటి ఈ యొక్క పవిత్రోత్సవాలు అనే కార్యక్రమాన్ని ముగియడం అనేది జరుగుతుంది. ఈరోజు భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క వరలక్ష్మి అవతారంలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి అందరూ కూడా క్యూలో ఉన్నారు. వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే 500 కానీ 200, 300 కానీ 100 కానీ ఏ టికెట్ తీసుకోకుండా భక్తులందరికీ త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించే ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన ఈవో సీననాయక్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పవిత్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు పవిత్రాలకు తొలి పూజలు చేశారు. అనంతరం మంత్రోచ్చరణల మధ్య పవిత్ర మాలలను అమ్మవారితో పాటు ఉపాలయాల్లోని దేవతామూర్తులకు అలంకరించారు. జగజ్జనని దుర్గమ్మ సన్నిధిలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. త్రయాహ్నిక దీక్షతో చేపట్టిన ఈ ఉత్సవాలలో భాగంగా తొలి రోజున పవిత్రాలకు వేదోక్తంగా పూజలు, చండీ హోమం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ గావించారు. ఆలయ ఆచారాలు, పూజలలో ఏడాది పొడవునా జరిగిన లోపాలను, దోషాలను నివారించడానికి ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తామని దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ వివరించారు. దోష నివారణ, లోపాలను సరిచేయటం, అన్ని యజ్ఞాల ఫలితాలను పొందడం వంటి అనేక ప్రయోజనాలను ఈ ఉత్సవాలు అందిస్తాయని తెలిపారు. 5 రంగుల్లో 108 పోగుల పట్టు దారాలతో ఈ పవిత్రాలను తయారు చేస్తారన్నారు. ఈ ఉత్సవాలు జరిగే 3 రోజులు పవిత్ర మాలలకు ప్రత్యేక పూజలు చేసి మంత్రాలతో శుద్ధి చేస్తారన్నారు. పవిత్రాలను దేవతలకు అలంకరించి ఉత్సవమూర్తుల చిత్కళను పెంచడానికి మూల మంత్ర హోమం,
విశేష హోమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆలయంలో ఆధ్యాత్మిక శుద్ధిని, శాంతిని అందించేందుకు ఈ పవిత్రోత్సవాలు దోహదపడతాయని శివప్రసాద శర్మ విశదీకరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకాపురం, సింగ్ నగర్ ప్రాంతాల్లో చిన్న వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో శాసనసభ్యులు బోండా ఉమ మహేశ్వరరావు తన సొంత నిధులతో వారికి తోడుగా నిలిచారు. ఉదయం సింగ్ నగర్ డాబాకొట్లు సెంటర్ వద్ద ఓ అరటిపండ్ల వ్యాపారికి తోపుడు బండి, పాయకాపురం ప్రాంతంలో ఓ ఎలక్ట్రానిక్ షాప్ కు బడ్డీ అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ చిరు వ్యాపారుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీవనోపాధి నిర్వహణలో ఆటంకాలు రాకుండా అధికారులు, పోలీసులతో సమన్వయం చేయబడుతోందన్నారు. వైసీపీ హయాంలో అనేక పేద కుటుంబాలు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న విషయాన్ని గుర్తు చేస్తూ నేటి ఎన్డీఏ ప్రభుత్వం అటువంటి పరిస్థితులు మళ్లీ రాకుండా కృషి చేస్తుందన్నారు. పేద వర్గాల అభివృద్ధికి పథకాలు అందిస్తూ తానే వారి కుటుంబ పెద్దగా ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన P4 కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని, పేదలకు అండగా నిలబడేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ప్రణాళిక ప్రకారం పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ మాచవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏరియాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు 2 నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం ఇస్త్రీ బండి, టిఫిన్ బండి పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదరికాన్ని రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టి ఎంతో అభివృద్ధి చేసిన పేరు చంద్రబాబుకు ఉండటంతో ధనవంతులు, వ్యాపారవేత్తలు P4కు సహకరించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే పేదరికాన్ని రూపుమాపడమే ముఖ్యమని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటేనే ఒక రోల్ మోడల్. ఆయన హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ రూపురేఖలు మార్చిన దగ్గర నుంచి చూసుకుంటే ఆయన విజయవాడ నగరంలో రాజధానికి అనౌన్స్ చేసి రైతుల్ని సమీకరించి 33,000 ఎకరాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సాధించి ఈ రోజున రాజధాని కడతా ఉన్నారు. దానికి తోడు ఈసారి P4 అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి కొన్ని లక్షలాది మంది పేద కుటుంబాలని పైకి తీసుకొచ్చే కార్యక్రమం, అనేకమైన మార్గదర్శకులు కూడా సమీకరించే మార్గదర్శకులు అంటే వాళ్ళ జీవితంలో బాగా స్థిరపడిన వాళ్ళు, ప్రత్యేకంగా ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి చైతన్యపరిచి మేము కూడా ఇలాంటి స్థితికి వచ్చాము కాబట్టి మన చేతుల మీద కొందరినైనా పేదవాళ్ళని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని చంద్రబాబు గారు ఇచ్చిన ఆలోచనని అందిపుచ్చుకొని ఇవాళ లక్షలాది కుటుంబాలకి సహాయాలు అందించే స్థితికి వచ్చిందంటే ఒక వ్యక్తి ఆలోచన ఎంత ప్రభావం చూస్తుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ అనేక మంది రోజు రిజిస్టర్ అవుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం ఒక కంపెనీ ఆయన నాకు ఫోన్ చేసి నేను కూడా P4లో భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటున్నాను, నేను కొందరు పేదవారికి సహాయం చేయాలనుకుంటున్నాను, దానికి మార్గదర్శకాలు ఏంటి, ఏం చేయాలని చెప్పి ఆయన ఫోన్ చేసి అడిగారంటే, నా స్థాయికి నన్ను అడిగారంటే చంద్రబాబు గారికి ఎంతమంది ఫోన్ చేస్తున్నారో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కార్యక్రమం పెట్టి నాకు తెలిసి 3 నెలలు ఎంతో ఈ కార్యక్రమాన్ని ఆలోచించి చెప్పడం జరిగింది. 2వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద, అలాగే సుపరిపాలన మీద డివిజన్ పర్యటనకు ఇచ్చేసిన గద్దె రామ్మోహన్ గారు, అలాగే మా 2వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. 2 నిరుపేద కుటుంబాలకి వాళ్ళ యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం వాళ్ళు స్వయం శక్తితో పనిచేసుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఒక అప్పారావు గారు అనే వ్యక్తికి ఒక ఇస్త్రీ బండి ఇవ్వడం జరిగిందండి. అట్లాగే కుమర్ బజార్లో ఉన్నటువంటి ఒక ఆమె గారికి కూడా ఒక టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు సొంత నిధులతో 50,000 రూపాయలు పెట్టి ఈ యొక్క 2 బళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లాగే మా డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద కానివ్వండి, అన్నిటి మీద కూడా త్వరలో కొన్ని శంకుస్థాపనలు కూడా ఉన్నాయండి. అన్ని కార్యక్రమాలను కూడా
త్వరగా పూర్తి చేసుకునే విధంగా మేము ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎస్ఏపీఈ పీఈటీ పోస్టుల విషయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసిన వారికి అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఫైనల్ కీలో ఉన్న తప్పులను సరిదిద్దాలని, ఎస్ఏపీఈ వెరిఫికేషన్ 1:3 రేషియోలో జరగాలని డిమాండ్ చేశారు. డిఎస్సిలో స్పోర్ట్స్ పర్సన్స్ కు తగిన న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఎస్ఏపీఈ పీఈటీ పోస్టుల విషయంలో థియరీ పరీక్ష 100 మార్కులకు నిర్వహించడం కారణంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రమశిక్షణ నేర్పించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలని, కానీ ట్రైనింగ్ చేయకుండా ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చుకున్న వారు పరీక్ష రాశారని ఆరోపించారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టడం ద్వారా నిజమైన ట్రైనింగ్ పొందిన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసి ఫేక్ సర్టిఫికెట్లు కలిగిన వారిపై చర్యలు తీసుకుని అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫైనల్ కీలో ఉన్న అవుట్ ఆఫ్ సిలబస్ మరియు తప్పు సమాధానాలపై అభ్యంతరాలు పరిశీలించి మార్కులు జోడించాలని కోరారు. ఎస్ఏపీఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3 రేషియోలో జరగాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కూటమి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించినందుకు కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫిజికల్ ఎడ్యుకేషన్లో సంబంధించి మేము పలుమార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం గౌరవ విద్యాశాఖ మంత్రి వారికి. అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది రెగ్యులర్ ట్రైనింగ్ కోర్స్. అది 100 మార్కులకి థియరీ ఎగ్జామ్ పెట్టడం వల్ల సిలబస్ మొత్తం చదివి టెట్టు ఇట్లా మాకు లేకపోవడం వల్ల మొత్తం అందరూ సర్టిఫికేట్లు కాలేజీలకు వెళ్ళకుండా తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళందరి మీద ప్రాపర్ ఎంక్వైరీ జరపాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా కోరుతున్నాం. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు గతంలో 2018లో డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి ఆ తర్వాత నోటిఫికేషన్ భర్తీ చేయడం జరిగింది. కావున ఆ విధంగా ఇప్పుడు కూడా ఈ డిఎస్సి సంబంధించి ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రం మిగతా అన్ని రిజల్ట్ ఇచ్చినా పర్లేదు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ సర్టిఫికేట్లన్నీ గుర్తింపుని రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కందుకూరి అనిల్ అండి. నేను ఒక క్రీడాకారుని, అనేక సార్లు జాతీయ స్థాయిలో పాల్గొన్నాను. కానీ పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మరీ అన్యాయం జరుగుతుంది. ఒక క్రీడాకారుడుగా ఎన్నాళ్ళు ఆడి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సులు చేసి డిఎస్సి రాసుకోవడానికి వస్తే ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పర్సన్లు ఎంతోమంది కాలేజీలకు వెళ్లకుండా ట్రైనింగ్లు చేసి వచ్చి డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తున్నారు. ఇక్కడ పూర్తిగా అవగాహన విషయం ఏంటంటే 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే ఆటలకు సంబంధించిన వ్యక్తి 100 మార్కులకి ఎగ్జామ్ రాసి జాబుని పొందాలనేసి అధికారులు చెప్తున్నారు. మినిమం అవగాహన లేకుండా వాళ్ళు ఎంతో క్రీడాకారులకు అన్యాయం చేస్తా ఎవరికి పోస్టులు అనేది ఇవ్వకుండా క్రీడాకారులకి నాన్ స్పోర్ట్స్ వాళ్ళు వచ్చి ఎక్కువగా కోచింగ్ సెంటర్లో కూర్చొని ట్రైనింగ్లు తీసుకొని ఎగ్జామ్ రాసేసరికి వాళ్ళతో పాటు స్పోర్ట్స్ పర్సన్స్ సరిగా ఎగ్జామ్ రాయలేక ఉంటున్నారు. ఇక్కడ వీళ్ళు ప్రతి అధికారులు చేస్తుంది ఏంటంటే 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి క్రీడాకారులకి జరగని పని అనేది. ఒక ఐఏఎస్ ఆఫీసర్నే ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిన వాళ్ళని వచ్చి ఆటలు పాల్గొనమంటే ఎలాగుంటుందంటే వాళ్ళ చేతకి నేర్పించడం అనేది చాలా అన్యాయకరమైన విషయం. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారికి ఐటీ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో రాజధాని అమరావతి కేంద్రంగా ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పారు. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుండాలని సూచించారు. ఇలాంటి వారికి శిక్షణనిచ్చే ఏబీసీ పాండా యువ లెర్నింగ్ బడ్డీ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. అజిత్ సింగ్ నగర్, ఇంద్రనాయక్ నగర్లోని ఏఎస్ రాజు రోడ్లో ఏబీసీ పాండా యువ లెర్నింగ్ బడ్డీ కేంద్రం నేడు ప్రారంభమైంది. ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఈ కేంద్రాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం సంస్థ సీఈఓ ఏ దేవి సుప్రియాంక, సహ వ్యవస్థాపకుడు
ఏఎన్ సతీష్ కుమార్లతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువతకు అధునాతన కంప్యూటర్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందించడం అవసరమని అన్నారు. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారికి ఐటీ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా ఐటీ రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. విజయవాడ తమ మొట్టమొదటి బ్రాంచ్ను ప్రారంభించామని, రాబోయే రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకి విస్తరిస్తామని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇందిరానాయక్ నగర్లో ఏబీసీ పాండా సొల్యూషన్స్ అని చెప్పి ఏదైతే అడ్వాన్స్డ్ కంప్యూటర్ టెక్నాలజీ వచ్చిందో ఆ టెక్నాలజీని ఈరోజున వీళ్ళు ఇక్కడ కోచింగ్ సెంటర్ని ప్రారంభించారు. చాలా సంతోషం. ప్రారంభించినటువంటి యాజమాన్యానికి అభినందన తెలియజేస్తాం. ఎందుకంటే టెక్నాలజీ రోజు రోజుకి మారుతూ ఉంది. ఒకప్పుడు జావా కానీ, ఏడబ్ల్యూఎస్, పైథాను, మరి ఇన్నిటికి మించి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చింది. అలాగే అనేక రకాలుగా ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మారిపోతూ ఉంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలోనే మన యొక్క ప్రతిభ, భారతీయులు అలాగే ఆంధ్రులు ఇవాళ ముందుంటారు. ఈ కోచింగ్ అనేది ఈ బీటెక్, సిఎస్సి కానీ, ఈసీ కానీ, కంప్యూటర్స్ కానీ కంప్లీట్ చేసినటువంటి పిల్లలకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఐటీ రంగంలో చేయాలని అంటే ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం. బీజేపీ పార్టీ తమకు అనుకూలంగా లేని వారి ఓట్లు తొలగించాలని ప్రయత్నం చేస్తోందని సిపిఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ ఆరోపించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మోడీ గెలుస్తారన్న గ్యారంటీ లేకపోవడంతో ఎన్నికల వ్యవస్థను తారుమారు చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో అలంకార్ నర్రా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, కార్మిక ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ కారణంగా 15 లక్షల మంది ఓటర్లు తమ ఓట్లు కోల్పోయారని, 45 లక్షల ఓట్లు ఉంటాయో పోతాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. సర్ అనేది స్వాతంత్ర్యం అనంతరం వచ్చిందని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత దీనిని అమలు చేయటం సరికాదని అన్నారు. బీజేపీ వ్యతిరేకులు అయితే వారి పూర్వీకుల వివరాలు ఇవ్వాలని అన్నట్లుగా ఈ చట్టం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాలీ భాష మాట్లాడే వాళ్లు అంతా బంగ్లాదేశీయులుగా ముద్ర వేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ మోడీ, అమిత్ షా చేతిలో తోలు బొమ్మల్లా మారిందని విమర్శించారు. మోడీ చెప్పినట్లే ఎన్నికల కమిషన్ ఆడుతుందని ఎద్దేవా చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మోడీ గెలుస్తారన్న గ్యారంటీ లేకపోవడంతో ఎన్నికల వ్యవస్థను తారుమారు చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అనుకూలమైన వారి ఓట్లు మాత్రమే ఉంచి ఇతర ఓట్లు తొలగించే కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఇప్పుడు బీహార్లో కూడా మొదలైందని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు కూడా వస్తుందన్నారు. పౌరసత్వం చట్టాన్ని ప్రజలు తిప్పుకొట్టారని, దానికి సమానంగా సర్ చట్టాన్ని తీసుకువస్తున్నారని వారు మండిపడ్డారు. మరొక 45 లక్షల మంది ఓట్లు త్రిశంగ స్వర్గంలో ఉన్నాయి, ఉంటాయో పోతాయో తెలియదు. ఈరోజు ఈ సర్ అనేటువంటి సిస్టమ్ రేపు పొద్దున దేశం అంతా అమలు జరుపుతామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సర్ అనేది స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి దేశంలో ఓటరు నేను ఓటర్నే, నాకు ఓటు ఇవ్వండి అని తనను తాను రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యతను ఓటర్ మీద పెట్టారు. ఇది అత్యంత అప్రజాస్వామికమైంది, నిరంకుశమైనటువంటి పార్లమెంట్కి ప్రజాస్వామ్యాన్ని ఈరోజు హైజాక్ చేసుకొని తీసుకొని వెళ్తా ఉంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ. ఇప్పటిదాకా పౌరులకు ఏదైనా ఒక హక్కు ఉందంటే ఒకే ఒక్క హక్కు, అది ఓటు హక్కు. ఇక మిగతా ఏ హక్కులు లేవు. దాదాపు అన్ని హక్కులు హరించేశారు. ఇప్పుడు ఈ ఓటు హక్కును కూడా తీసుకున్నారు. మోడీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిందని బీజేపీ చేతిలో పావులాగా, వాళ్ళ చేతిలో పనిముట్టులాగా మార్చేశారు. ఎన్నికల కమిషన్ని నియమించే వ్యవస్థను దెబ్బతీశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు కొనటం, అక్రమాలకి పాల్పడటం చూసాం. ఇప్పుడు అసలు ఎన్నికల్లో ఓటు లేకుండానే చేయటం, అది కూడా కింది స్థాయిలో కాదు,
పై స్థాయిలోనే వ్యవస్థీకృతమైనటువంటి పద్ధతిలో ఎన్నికల కమిషనే చేస్తూ ఉంది. బీహార్లో 65 లక్షల మంది ఓటర్లని 5 నెలల కాలంలోనే ఓటర్ లిస్టులో తొలగించారంటే ఇది బీహార్కి పరిమితం కాదు. ఈ దేశంలో 170% మంది ప్రజలు సాంప్రదాయకంగా అణగారిన వర్గాల నుంచి వచ్చారు. వాళ్ళు పొట్ట చేత పట్టుకుని ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల నుంచి, అలాగే పెద్ద సంఖ్యలో బెంగాల్, ఒరిస్సా నుంచి కూడా అనేక మంది వలస కూలీలకు వస్తున్న విషయం మనకి తెలుసు. ఇప్పుడు మన విజయవాడలో ఉన్నారు కొన్ని వేలాది మంది. మరి ఇవాళ బీహారులో అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకోవడం అంటే అనేక రిపోర్టుల ప్రకారము బీహార్లో అక్కడ ఉన్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. మోడీ ఇంటెన్షనల్ రివిజన్ తప్ప స్పెషల్ అని పేరు పెట్టారు. కానీ దానికి ముందు అమిత్ షాని కానీ మోడీ పేరు కానీ చేర్చుంటే ఇంకా బాగుండేదేమోనని చెప్పనేటువంటిది అనిపిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ మొత్తం మంటగలిసిపోయేటువంటి తరుణంలో ఈ బీజేపీ కానీ మోడీ, అమిత్ షాలు కానీ వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు అత్యంత జుగుప్సాకరమైనటువంటిది. భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించనున్నట్లు IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ తెలిపారు. కార్మికులకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా విజయవాడలో 19వ తేదీన జరిగే ధర్నాకు భవన ఇతర నిర్మాణ రంగ కార్మికులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 19వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు జి హరికృష్ణారెడ్డి తదితర నాయకులతో కలిసి గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ, హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ బోర్డు నిలుపుదలకు గత ప్రభుత్వం ఇచ్చిన 1214 జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. సంక్షేమ బోర్డుని అమలు చేసి కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. దారి మళ్లిన సంక్షేమ బోర్డు నిధులను తిరిగి సంక్షేమ బోర్డుకి జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్మికులతో కలిసి పోరాటం చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమం ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కార్మికులకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా విజయవాడలో 19వ తేదీన జరిగే ధర్నాకు భవన ఇతర నిర్మాణ రంగ కార్మికులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ సంక్షేమ రంగం సంబంధించినటువంటి బోర్డు అమలు కోసం ఈ నెల 19వ తారీఖున ధర్నా చౌక్లో రాష్ట్ర వ్యాప్త ధర్నాను నిర్వహించాలని భారత కార్మిక సంఘాల సమైక్య IFTU, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు ధర్నాలో కార్మికులందరూ కూడా పాల్గొని సంక్షేమ బోర్డు అమలుకి కృషి చేయాలని చెప్పేసి అని IFTUగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు 176 రకాల హామీలను ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా సూపర్ 6 అనేటువంటిది ప్రకటించింది. ఈ సూపర్ 6 అమలు జరుపుతారని చెప్పేసి అని, గత ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, భవన నిర్మాణ కార్మికులు కూడా ఓట్లేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈ రోజున భవన నిర్మాణ రంగంలో కార్మికులకు భద్రత లేకుండా పోయింది. 2007 మే 1వ తారీఖు నాడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ప్రకటించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అక్కడి నుంచి దాదాపుగా ఒక 12 ఏళ్ల పర్యాయం మాత్రం కార్మికులకి చచ్చిపోతే తప్ప బతికుండగా మాత్రం అనుభవించే ఫలాలైతే, సంక్షేమ పథకాలైతే దాంట్లో నుంచి అమలు చేయలేదు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డుని నవరత్నాల శాఖ అడ్డం పెట్టి సంక్షేమ బోర్డుని నిలుపుదల చేసింది. అప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులు కనపడ్డ ప్రతి ఎమ్మెల్యేకి కానీ, ప్రతి ఎంపీకి కానీ, ప్రతి మినిస్టర్కి కానీ కూడా ఎంత పత్రాలు ఇచ్చిన సందర్భాల్లో ఏ ఒక్కరు కూడా భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మాత్రం పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. కానీ రాష్ట్రాభివృద్ధిలో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున మేము చెప్పేది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది 35 లక్షల కుటుంబాలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
36 రకాల వృత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఏ ప్రభుత్వాన్నైనా కోల్దోయడానికైనా నిలబెట్టడానికైనా సరే తనకు, తన తల్లిదండ్రులకు, తన చెల్లెళ్లకు కొక్కిలిగడ్డ పోతురాజు, అతని బంధువులు, ఫ్రెండ్స్ నుండి ప్రాణాపాయం ఉందని కొక్కిలిగడ్డ లక్ష్మి మీడియా ఎదుట వాపోయింది. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పెళ్లైన నాటి నుండి తన భర్త పోతురాజు తనను అనేక హింసలకు గురి చేశాడన్నారు. అన్నిటినీ సహించి కాపురం చేశానని, తనకు 2 పిల్లలు ఉన్నారన్నారు. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాల విషయమే నిలదీసినందుకు తనకు అక్రమ సంబంధాలు అంటగట్టి దొంగ సాక్ష్యాలు చూపించి కోర్టు నుండి విడాకులు తీసుకున్నాడని చెప్పారు. విడాకులు తీసుకున్న తర్వాత తనను మానసిక హింసకు గురి చేస్తున్నాడని, తనకున్న డబ్బు, బంగారం, ఇల్లు అనుభవిస్తూ తనను చంపాలని చూస్తున్నారన్నారు. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినా స్పందించడం లేదని ఆమె తెలిపారు. తనకు, తన తల్లిదండ్రులకు, తన పిల్లలకు, తన చెల్లెళ్లకు పోతురాజు, అతని కుటుంబ సభ్యుల నుండి హాని ఉందని, ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. నా హస్బెండ్కి నాకు కొన్ని కారణాల వల్ల డైవర్స్ అయిపోయాయి. పెళ్ళైన దగ్గర నుంచి నా హస్బెండ్ నన్ను బాగా కొట్టి తిట్టేవాడు. నా చెల్లెళ్ళు కూడా అతని దగ్గరికి పంపించమని నన్ను బాగా టార్చర్ పెట్టేవాడు. అయినా నేను ఎప్పటికీ ఒప్పుకోకపోయేసరికి నన్ను బాగా హింసించేవాడు. బాగా ఆస్తి వచ్చేసరికి అమ్మాయిలతోనూ మందు తాగుడు పేకాట బాగా అలవాటు ఉంది నా హస్బెండ్కి. నేను పేకాట ఆడను అని అన్నాడు. పేకాటలో పెనమలో విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ వారు 6367/2022 కేసు నెంబర్లో నా హస్బెండ్ 12వ ముద్దాయిగా కొక్కిలిగడ్డ పోతురాజుని అరెస్ట్ చేశారు. కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్. రీసెంట్గా ఏంటంటే నాకు డైవర్స్ అయినా కూడా నా చెల్లెల్ని హెరాస్ చేయటము, నా తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించడము, నన్ను కూడా థ్రెట్ చేయడం చూస్తున్నారు. ఎందుకంటే విఆర్ఆర్ వైభవం అపార్ట్మెంట్స్ 204 నా పేరు, నా హస్బెండ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఆ ఇంటి కోసం నేను ఎక్కడ వెళ్తానని చెప్పి నన్ను ఇబ్బంది చేస్తున్నారు. నా పిల్లలిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. నా బాబుకి 17 సంవత్సరాలు, నా పాపకి 14 సంవత్సరాలు. నా కోర్టు కూడా నాకు పిల్లల్ని ఇప్పించలేదు, వాళ్ళు మైనర్లు కాకపోయినా కూడా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో భారతీయుల చేత భారతీయుల కోసం ప్రారంభించిందని బ్యాంక్ విజయవాడ రీజనల్ హెడ్ పి సతీష్ బాబు తెలిపారు. తరతరాలుగా సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందిందన్నారు. దేశం మొత్తం మీద 4500 శాఖలతో ఆధునిక సాంకేతికత పరంగా, పథకాల పరంగా గ్రామీణ ప్రజానికానికి చేరువగా ఉంటూ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉంటూ సేవలు అందిస్తోందని చెప్పారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సోరాబ్జీ నుస్సేర్వాన్జీ పోచ్కాన్వాలా 144వ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ మహానాడు రోడ్ సమీపంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించారు. బ్యాంకుకు రేపు సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నారు. బ్యాంక్ రీజనల్ హెడ్ పి సతీష్ బాబు, ఇతర అధికారులు సోరాబ్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రీజనల్ హెడ్ పి సతీష్ మాట్లాడుతూ, సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించడం, క్రెడిట్ కార్డ్స్ ప్రారంభించడం, వివిధ పాలసీలు తీసుకురావడంలో అగ్రగామిగా ఉంటూ మొట్టమొదటి స్వదేశీ బ్యాంకుగా పేరొందిందని అన్నారు. 2004-2025 వార్షిక సంవత్సరానికి బ్యాంకు 7 లక్షల కోట్ల వ్యాపారాన్ని దాటిందని, 1100 కోట్ల లాభాలను గడించిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 15,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోందని చెప్పారు. ఏపీలో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం రీజనల్ కార్యాలయాలు 135 శాఖల ద్వారా ప్రజలకు చేరువైందన్నారు. ప్రైవేటు బ్యాంకులతో సమానంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల ఇన్సూరెన్స్ రంగంలో షేర్ హోల్డింగ్గా ప్రవేశించామని, జనరల్లీ సెంట్రల్ ఇన్సూరెన్స్ను జూలై 30న ప్రారంభించామని చెప్పారు. దాని ద్వారా ఇన్సూరెన్స్ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సహకారం, ప్రోత్సాహం అందిస్తున్న రంగాలన్నిటి రుణాలు ఇస్తున్నామని చెప్పారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా ఫౌండర్ శ్రీ సౌరభ్జీ పోచ్కన్వాలా గారు జన్మదినం సందర్భంగా ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1911లో భారతీయుల చేత భారతీయుల కోసం ప్రారంభించిన బ్యాంక్. తరతరాలుగా సేవలు అందిస్తూ భారతదేశం మొత్తంలో 4500 శాఖలతో టెక్నాలజీ పరంగా కానీ, వేరే స్కీముల పరంగా కానీ ప్రతి విలేజ్, ప్రతి రూరల్ పాపులేషన్కి దగ్గరలో చేరువలో ఉంటూ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉంటూ సేవలు అందించింది. ప్రజలందరికీ సేవలు అందిస్తూ ముందుకెళ్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి బ్యాంక్ అండి. సేవింగ్స్ అకౌంట్ స్టార్ట్ చేయడంలో కానీ, క్రెడిట్ కార్డ్స్ స్టార్ట్ చేయడంలో కానీ, మన ఇంకా వివిధ పాలసీలు తీసుకురావడంలో కానీ అగ్రగామిగా ఉంటూ
మొట్టమొదటి స్వదేశీ బ్యాంకుగా పేరు పొందింది. ఈరోజు మేము మొన్న మార్చి 24-25 తారీఖుకి 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి మా బ్యాంక్ 7 లక్షల కోట్ల బిజినెస్ దాటి మొన్న క్వార్టర్ ఎండ్కి కూడా 7,04,440 కోట్లు బిజినెస్ చేసి 1,100 కోట్ల ప్రాఫిట్ తోటి పోస్ట్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు మృతి చెందిన ముగ్గురికి 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులకు ఆదేశాలు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి ఆలయంలో శ్రావణ శోభ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని దుర్గమ్మను దర్శించుకునేందుకు విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. చిరు వ్యాపారులకు అండగా నిలిచిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సొంత నిధులతో పలువురికి బడ్డీ కొట్టు తోపుడు బండ్లు అందజేత. ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. ప్రేక్షకులందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.